కాలిపోవాలా? శివ శివ, ఏమిటండి రౌడీసు గుండాసు? మన ప్రొఫెషన్ ఏమిటి, మీరు చేస్తుంది ఏమిటి? నోరు మూయ్, చెప్పు తీసి కొడతారు. ఇంట్లో నీకులాగా బయటికి రారా. నువ్వు వస్తావా నన్ను రమ్మంటావా? ఏంట్రా పొద్దున్నే కామెడీ గ్యాంగ్ వేసుకొచ్చావు? వీళ్ళు కమెడియన్సా, ప్రొఫెషనల్ కిల్లర్స్ రా. వీళ్ళని వదిలేస్తే గంట 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 నీ రక్తాన్ని తాగేస్తారు. ఏ టీ కాఫీ అలవాట్లేదా? వీడితో డిస్కషన్ అనవసరం, ఇంకా బాల్ ఆడుకోండిరా. ఆడుకోటాక అందరి చేతిలో బ్యాట్లు ఉన్నాయి, మరి బాల్ ఎదురా? నీ తలకాయ బాల్ రా. రా. అలా ఫిక్స్ అయ్యారా? ఓకే, తవ్వుకున్నాడు గొయ్యి. ఆట మొదలెడదాం. అయ్యో యాండి, శివయ్య నన్ను కాపాడు. పాహిమాం పాహిమాం శివయ్య. ఆ రోజు మార్కండేయుడిని ఎమిడి బారి నుంచి కాపాడావు, ఇప్పుడు ఈ మల్లి బారి నుంచి నన్ను కాపాడు శివయ్య. నన్ను కాపాడు తండ్రి, నన్ను కాపాడు. ఓం నమ శివాయ. రుద్రాక్ష, ఒక్కసారి దర్శనమిస్తే చాలు స్వామి అని కోరుకున్నాం. కళ్ళెదుట కనిపిస్తుంటే కంగారు పడతావేమో. స్వామి స్వామి, నాకు దర్శనమిచ్చావా తండ్రి? నన్ను అనుగ్రహించవా స్వామి? నీ కోరిక తీరిందా రుద్రాక్ష? జీవితాంతం తపస్సు చేసుకునే వారికే కలిగిన అదృష్టాన్ని నాకు కలుగు చేసావా స్వామి? నా జన్మ చరితార్థమైంది తండ్రి, నా జన్మ చరితార్థమైంది. స్వామి, నేను నీ పూజారిని, నాకు దర్శనమిచ్చావు. కానీ ఆ మల్లిగాడు పొగరబోతు స్వామి, 24 గంటలు మిమ్మల్ని తిడుతూనే ఉంటాడు. అనుక్షణం నన్ను తిడుతున్నాడంటే ప్రతి క్షణం నన్ను తలుచుకుంటున్నట్టేగా. కానీ వాళ్ళ అమ్మా నాన్నల్ని మీరే చంపారంటున్నాడు స్వామి. కర్మ పరిసమాప్తమయ్యింది, ఆయువు తీరింది, నాలో లీనమైపోయారు. అది విధి. వాడలా అనుకోవడం లేదు స్వామి. అనుకునే రోజులు వస్తాయి స్వామి. మళ్ళీ కారణ జన్ముడు రుద్రాక్ష. అతని కళ్యాణంతో లోక కళ్యాణం ముడిపడి ఉంది. అది నెరవేర్చడానికే వచ్చాను. ఇది దేవరహస్యం రుద్రాక్ష, నీకు మాత్రమే తెలుసు. ఆహా, ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి. పంతులు, ఏ పంతులు, ఇవాళ నువ్వు ఎక్కడ దాక్కున్నావు వదిలేదు లేదు. సాంబయ్య ఆడెక్కడున్నాడో చూసావా? లేరా, ఇవాళ నువ్వు అయిపోయావు. మళ్ళీ బుద్ధి గడ్డి తిని తప్పు చేశాను. మళ్ళీ ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను. మళ్ళీ ఇక నుంచి ఇల్లు నీదే, నువ్వేం కావాలని అడుగు, వండి పెడతా. ఆఖరికి నువ్వు తిన్న కంచం కూడా కడిగి పెడతాను. మళ్ళీ ఆయన్ని జాగ్రత్తగా చూసుకో, ఆయన్ని జాగ్రత్తగా చూసుకో. ఓం నమ శివాయ. ఎప్పుడు నా కాళ్ళ మీద పడేవాడు, ఇవాళ నీ కాళ్ళ మీద పడుతున్నాడు. భాషా ఫ్లాష్ బ్యాక్ ఏమైనా చూపించావా? నిజం తెలుసుకున్నాడు. స్వామి, ఇన్నాళ్ళు అజ్ఞానంతో గుళ్ళో ఉండే రాయే కదా అని చీప్ క్వాలిటీ ఫుడ్, కిలో 2 రూపాయల బియ్యం, పామాయిల్తో నైవేద్యం చేసి పెట్టాను. కానీ తండ్రి, సాక్షాత్తు పరమేశ్వరుడని తెలిసిన తర్వాత అన్ని నెంబర్ 1 క్వాలిటీసే స్వామి. ఆరగించండి. భక్తితో కన్నప్ప పెట్టిన మాంసాన్నే తిన్నవాణ్ణి, నాకెందుకయ్యా ఇవన్నీ? అలా అనకండి స్వామి. ఈ ప్రసాదాన్ని తమరు ఆరగిస్తుంటే నా కళ్ళారా చూసి తరించాలనుంది. ఈ లోపు ఆ మల్లిగాడు వచ్చాడంటే ఈ మహాప్రసాదాన్ని మందులో నచ్చుకుంటాడు. సాంబయ్య వచ్చాడు ఆ త్రాష్ట్రుడు. సాంబయ్యో, ఏంటి పంతులు, గుడిలో పెట్టాల్సిన ప్రసాదం అంతా సాంబయ్య ముందెట్టావు? ఆ దేవుడు ఇక్కడే ఉన్నాడు కదా. అంటే దైవం మనుష్య రూపేణ అని, మనుష్య రూపంలో నిన్ను కాపాడిన దేవుడే కదయ్యా ఈ సాంబయ్య.
నీలో ఈ చేంజ్ నాకు బాగా నచ్చిందిరా. కానీ థ్యాంక్స్ మళ్ళీ. త్వరగా ఆరగించండి స్వామి, మళ్ళీ వాడొస్తాడు. సాంబయ్య ఓ పెగ్గేస్తావా? పెగ్గా ఓరి అప్రాచుడా, కళ్ళు పోతాయి. పంతులో నాకు తెలియక అడుగుతున్నాను. నిన్నగాక మొన్న వచ్చిన సాంబయ్య కాళ్ళు పట్టుకుని నొక్కుతున్నావు. ఇన్నాళ్ళుగా నీ కొంపలో ఉంటున్నాను, ఎప్పుడైనా నా కాళ్ళు పట్టావా? నీకు తెలిసింది కోడి కాళ్ళు మేక కాళ్లే కదా. ముల్లోకాల్లో ఉన్న మహాపురుషులంతా పూజలు తపస్సులు చేసుకునేది ఈ కాళ్ళ కోసం. సాంబయ్య నువ్వు నా ఫ్రెండ్ అంటున్నావు కాబట్టి నేనేంటో నా కథ ఏంటో నీకు తెలియాలి కదా. చెప్పు. వద్దు స్వామి, వాడి సంగతి నీకు తెలీదు. కథంతా చెప్పి చివర్లో మిమ్మల్ని తిడతాడు, నన్ను కొడతాడు. తప్పెవరిదిరా? తప్పంటే విధి. విధి ఆడే వింత నాటకం. ఇంత ముందు ఎప్పుడు అడిగినా తప్పు శివుడిదనేవాడు, ఇప్పుడు సడన్ గా ప్లేట్ మార్చావేంట్రా? నేనేం మాట్లాడదు. ఓం నమః శివాయ. సాంబయ్య నువ్వు చెప్పు. తప్పు ఆ శివుడిదే. సబాష్. మరి శివుని తిట్టాలా వద్దా? తిట్టు, నేను తిడతాను. కొడుకునే నరికి చంపేసిన కసాయి, పరమకసాయి, పిల్లనిచ్చిన మామనే చంపేసిన దుర్మార్గుడు, మహా దుర్మార్గుడు, నమ్మిన భక్తుల్ని అన్యాయంగా నట్టేయటం ముంచేసిన నయవంచకుడు. ఆ శివుడు నాకు అన్యాయం చేశాడు సాంబయ్య. ఆ శివుడి సంగతి మళ్ళీ ఏమిటా కోలాహలం? ఇవాళ ఫ్రెండ్షిప్ డే సాంబయ్య. ఫ్రెండ్షిప్ గుర్తుగా చేతికి బ్యాండ్ కట్టుకుని గ్రీటింగ్స్ చెప్పుకుంటారు. మరి నీకెవరు కట్టలేదే? మదర్స్ డే రోజు అమ్ముందా, ఫాదర్స్ డే రోజు నాన్న ఉన్నాడా? కొత్తగా ఫ్రెండ్షిప్ డే రోజు ఫ్రెండ్ ఉండడానికి నేనున్నానుగా. నిరంతరం నీ హితం కోరేవాణ్ణి, ఎప్పుడూ నీ వెనుక తోడుగా ఉండేవాణ్ణి. నీకు నేను కడతాను. నేనొక్కడిని స్నేహితుడిని అనుకున్నాను, ఇంకొకరున్నట్టుంది. హాయ్. హాయ్ అండి. హలో. హాయ్. సాంబయ్య ఎవరూ లేని నాకు నేనున్నానని నా కోసం ఎత్తుక్కుంటూ వచ్చిన ఫ్రెండ్ సాంబయ్య. మహి నమస్కారం అండి. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. మీ మనసులో కోరిక నెరవేరాలని బ్లెస్ చేస్తున్నారు. మా ఓడంతా పాతకాలం మనుషులే. కమాన్. ఓ లోక కళ్యాణార్థమా? ఈ రోజు ఫ్రెండ్షిప్ డే కదా, మీకు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కడదామని. చాలా థ్యాంక్స్. కుడి చేయండి. వస్తానండి. ఏమండి 1 minute. ఇది కట్టిన తర్వాత అలా బలా చెప్పుకోవాలి కదండి మరి. మర్చిపోయా, రేపు నా బర్త్డే, మీరు తప్పకుండా రావాలి. ఓకే, తప్పకుండా వస్తా. ఓకే. ఓ, ఈరోజు అందరం గుడికి వెళ్ళాలి కదా, నేను రెడీ అయి వచ్చేస్తాను. మీరు కూడా నాతో వస్తారా? ఇవాళ పాక్షిక సూర్యగ్రహణం. గ్రహణం పట్టినప్పుడు గుడి తలుపులు మూసి గ్రహణం విడిచాక సంప్రోక్షణ చేసి తలుపులు తీస్తారు. మూలా నక్షత్రంలో పుట్టిన వాళ్ల మీద ఈ గ్రహణ ప్రభావం ఎక్కువగా ఉంటుందంట. అవును తల్లి, నీది కూడా అదే నక్షత్రం. నీకు దోషం పోవాలంటే గ్రహణం పూర్తయ్యాక గుడి కోనేట్లో స్నానం చేసి దేవుణ్ణి దర్శించుకోమని మన స్వామీజీ గారు చెప్పారు. గ్రహణ కిరణమా రా రా, నా కన్నెజాడ చూపించు. రా వీడి రా రా, మజారే కిరణమా మజారే. ఆ లోక వినాశక హేతువుని అంతం చేస్తాం, ఇదే మా శపథం.
రాతి విగ్రహమునకే రసాగ్ని రగిలించితివి కదే. బండబారిన ఈ ఒంటికి పులకింత కలిగించితివి కదటే.